ఎవరిది అది? అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి, అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? వచ్చింటే ఏమైంది? వీళ్ళే అతన్ని ఏవన్గా ఉన్న రాజు కేసిరెడ్డిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త డాన్ అని లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు. నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉండేటువంటి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి. ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివాడికి అంతకంటే లోతుగా ఆలోచించడు. అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉందని అనుకోవాలి. ఇంకోడెవడో ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, లింక్ చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈరోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు, చూశాను. కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది. వర్క్ అలొకేషన్ కాలా, ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు. మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఎప్పుడు ఇది 19, 20, 21 ఎప్పుడో ఆ మధ్య. అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా. కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా? అప్పుడే ట్రాన్సాక్షన్, ఓహో ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు, లిక్కర్ స్కామ్ అని కేసు పెడతాడు, నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా? నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది లోకేష్ కంపెనీల నుంచి ఇంకోదానికి కనపడతాయి. వాళ్ళ దానికి చుట్టూ చూస్తే వాళ్ళ బసవతారకం ట్రస్ట్ నుంచి కనపడతాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కనపడతాయి, హెరిటేజ్ వీటి నుంచి కనపడతాయి, వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్ల దగ్గర కనపడతాయి. ఇంకా ఎవడైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు దానికి సంబంధించి అడగాలంటే బిజినెస్ సంబంధించి వాడు ఈడీ వాడో ఇంకోడో ఇన్కమ్ ట్యాక్స్లో అడగాలి. అక్కడ వాళ్ళ రికార్డ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు. మరి అవి దొరుకుతాయి మీకు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించాలనే ధైర్యంతో పదం లేవగానే ఇంత తాటికాయ అంత అక్షరాలతో కొడితే, లేదా వాళ్ళకు రోజంతా వాడు సొల్లు వాగుతా ఆ ఛానళ్ళలో కూర్చొని మాట్లాడేవాళ్ళు ఏదో మాట్లాడతాంటే అవే నమ్ముతారు జనము. అంత తీరికుండదు కదా అని వాళ్ళు కొడుతున్నారు. మిగిలిన మీడియా అన్న ఇవన్నీ తీసి రాయండి. లెట్ పీపుల్ డిసైడ్. పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తొక్కుతున్నారు. ఎక్కడైనా విచిత్రంగా కాకపోతే గోతులతో కూడా వెళ్ళా రోడ్ల నుండి తవ్వేస్తున్నారు. గోడలు కట్టినా కడతారేమో నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే. గోడలు కట్టేసి ఇంకెవరు రాకుండా చూస్తారేమో. కంచెలు వేయడము, ముళ్ళ కంచెలు, ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద పడతా అంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు. ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు. మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు? ఈరోజు ఆ జ్యోతిలో చూశాను, జనం కరువు, ఇది ఆర్భాటం, ఎక్కువ జనం నీళ్ళని. చూసేవాళ్ళు ఎట్లవుతారని కూడా వాళ్ళకి పట్టినట్లే రాసుకోవచ్చు. కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా. పోనీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మొబిలైజేషన్ ఎవరు చేస్తున్నారు? మొబిలైజేషన్ చేయగలరా అన్ని వేల మందిని? అది నువ్వు వేలల్లో నోటీసులు ఇస్తుంటే ఏ పార్టీ అయినా మొబిలైజేషన్ చేసే ప్రయత్నం చేయగలరా? నువ్వు బస్సులు ఆపేస్తేవి, వెహికల్స్ రానికి పోతేవి, ట్యాక్సీలు ఎవరిని బుక్ చేసుకోనికి పోతేవి, అందరికీ నోటీసులు ఇస్తేవి. నిన్న నెల్లూరులో నాకు తెలిసి 5,000, 10,000 నోటీసులు. ప్రతి చిన్న ఊర్లో కూడా సిఐజీ పేరుతో అందరికీ మెసేజ్లు. వైఎస్ఆర్సీపీగా అసోసియేట్ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు, బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని.